ఏపీలో రెండో విడత భూ సమీకరణాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రెండో విడత భూ సమీకరణలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏపీలో రెండో విడత భూ సమీకరణాలకైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్డిపిగా ఏపీ ప్రభుత్వం రెండో విడతలో భాగంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ అంటే 16,666 ఎకరాల భూ సేకరణకు అయితే కనుక ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ భూ సేకరణకి సంబంధించి సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది వెలువడడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే రాజధాని అభివృద్ధి కొరకు అయితే కనుక గతంలో మొదటి విడతలో భాగంగా 34,000 ఎకరాలు సేకరించినటువంటి టీడీపీ గవర్నమెంట్ తాజాగా చూసుకున్నట్లయితే కనుక రెండో విడతలో భాగంగా ఈ యొక్క 16,666తో పాటు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది మొత్తంగా కలిపి 20,000 ఎకరాలకి అయితే కనుక ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణకి అయితే కనుక ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 50కి పైగా ఈ యొక్క ఎకరాలని సేకరించినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రైతులతోటి మాట్లాడటం, అదేవిధంగా గ్రామ కమిటీలు వేసి ఆ రైతుల నుంచి వినతులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం, అదేవిధంగా దీనికి ఇప్పటికే మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి రైతులతోటి కూడా త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం, ఆ సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా ఇక రెండో విడతలో భాగంగా అయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే తొలుతల్లోనే ఇక రైతుల నుంచి ఏదైతే వినతులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీలో భాగంగా ఇక స్థానిక ఎంపీ ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసానితో పాటు అదేవిధంగా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ వీరితో అయితే కనుక ఒక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పడడం, దీంతో పాటు గ్రామ కమిటీల్లో కూడా ఇక వీరు తరచుగా వెళ్ళడం, దీనికి సంబంధించి రైతుల నుంచి అనేక వినతులు అనేది కూడా స్వీకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే దాదాపు 20,000 ఎకరాలు అనేది సేకరించినటువంటి నేపథ్యంలోనే ఇటు అమరావతి మండలంలో దాదాపు 4 గ్రామాలు, అదేవిధంగా తుళ్లూరు మండలంలో 3 గ్రామాలను అయితే కనుక ప్రభుత్వం భూ సేకరణకు అయితే కనుక రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అనేది ఉత్తర్వులు వెలువడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక అదేవిధంగా రాజధాని అభివృద్ధిలో భాగంగా రైతులు కీలక పాత్ర వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతుల నుంచి ఏదైతే కౌలు కావచ్చు, అదేవిధంగా వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో మొదటి విడతలో ఏవైతే ఫ్లాట్లు ఇచ్చారో దానికి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అనుగుణంగానే ఇటు రెండో విడతల భూసేకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు రైతులకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు పూర్తి స్థాయిలో పరిశీలించి అవే నిబంధనలు వర్తించేలా కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీపిక, ఇటు భూ సమీకరణాలకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి రైతులు సిద్ధంగా ఉన్నారా? వారేమంటున్నారు? ఏదైతే ఇప్పటికే మొదటి విడతలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం, దీంతో పాటు ఇక ఈ త్రిసభ్య కమిటీ సమావేశాలు నిర్వహించడం, రైతులకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామండి. జరీబీ నాన్ జరీబీ భూములు ఏవైతే ఉంటాయో దానికి కీలకంగా వ్యవహరించి దానికి సంబంధించినటువంటి సమస్యలను అయితే పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం. ఇక రెండో విడతలో భాగంగా ఇప్పటికే గ్రామ కమిటీలు అనేది ఏర్పాటు చేసి ఆ గ్రామ స్థాయి కమిటీల్లోనే వారి యొక్క నుంచి వినతులను అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజల నుంచి రైతుల నుంచి సానుకూలంగా ముందుకు రావడం, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి నిబంధనలే రెండో విడతలో భాగంగా ఇచ్చేటువంటి నిబంధనలు కూడా వర్తిస్తాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అంగీకారం. అంటే మధ్యలో ఏదైతే గవర్నమెంట్ మారినటువంటి నేపథ్యంలోనే ఇక రాజధాని ప్రాంతం అనేది వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండానే వెంటనే కూడా సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం మారిన అనంతరం ఇటు రాజధాని ప్రాంతాన్ని ఎటువంటి పట్టించుకోకపోవడం, అదేవిధంగా రైతుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కోవడం, రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో ఆ రాళ్లు లేకపోవడం, అదేవిధంగా దానికి దారి లేకపోవడం, రోడ్లు లేకపోవడం, అనేక విధాలుగా కూడా ఇటు రైతులు ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రెండో విడతలో భాగంగా రైతులు సమస్యలు ఎదుర్కో
పోకుండానే ముందుగానే అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే మాత్రం దానికి దారి కావచ్చు, విద్యుత్ కావచ్చు, వీటన్నిటిని కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి అంటూ కూడా ఇటు రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వినతులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా ముందుకెళ్లి రైతులకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చిన అనంతరం కూడా అంటే ఎకరాలకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనలు అనుగుణంగానే ఇప్పుడు కూడా రైతులకు ఇస్తాము అంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఏదైతే ఫ్లాట్లు వద్దనుకున్నారో వారు రిటర్న్ ఇచ్చేస్తే మాత్రం వారికి వేరే ప్రాంతంలో కూడా ఇస్తామంటూ కూడా కొంత హామీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ రాజధాని అభివృద్ధికి అయితే కనుక తొలగడుగు పడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోసారి ల్యాండ్ పూలింగ్ ఉండిద్దా లేదా అవసరమైతే తీసుకుంటామంటూ కూడా మంత్రి నారాయణ వెల్లడించడం. దీంతో పాటు ఇక రైతులు సానుకూలంగా ముందుకు వస్తే మాత్రం రాజధాని అభివృద్ధికి తప్పకుండా అయితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణకి అయితే కనుక ముందడుగు వేస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.